ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి 7వ వార్డు విజిల్ గుర్తు అభ్యర్థిగా ముత్తమల్ల కావ్యజ్యోతి ప్రచారం ప్రపంచనంలా సాగుతుంది. వార్డులోని పలు బస్తీల్లో ఆమె నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. అడుగడుగున మహిళలకు ఆరతులు పట్టి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని భరోసా ఇవ్వడంతో ఆమె ప్రచారం గెలుపు దిశగా దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా వార్డు సమగ్ర అభివృద్ధి కోసం 10 సూత్రాలతో కూడిన ప్రత్యేక ప్రణాళికను ఆమె ఓటర్ల ముందుకు తీసుకొచ్చారు. వార్డు రూపురేఖలు మార్చే లక్ష్యంతో అభ్యర్థిగా ముత్తమల్ల కావ్యజ్యోతి ప్రచారం ప్రపంచనంలా సాగుతుంది. పలు కీలక హామీలు ఇచ్చారు. వార్డులో నూతన డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు వీధుల్లో చెత్త లేకుండా శాశ్వత పారిశుద్ధ్య పరిష్కారం చూపుతామని తెలిపారు. నా పేరు ముత్తమల్ల కావ్యజ్యోతి. నేను బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 7వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజిల్ గుర్తు నుంచి ఈసారి పోటీలో ఉంటున్నా. గత 10 సంవత్సరాలుగా మా ఫ్యామిలీ ప్రజలతో మమేకమై ఏ చిన్న సమస్య అయినా, ఏ ప్రాబ్లం అయినా కూడా అన్నింటికి హెల్ప్ చేస్తూ జనాలలో ఉంటూ ఇంతదాకా వచ్చినాము. గతంలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా పోటీ చేశాను. అప్పుడు అది అధికారంలో లేని కొన్ని కారణాల వల్ల అప్పుడు ఓడిపోయా. జనాలలో కూడా నాకు అంత తెలీదు. ఇప్పుడు నేను జనాలలో తిరిగి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నా. నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు ఇక్కడ వార్డులో అని చెప్పి చిన్నమ్మాయి అని ఇట్లా మాటలు మాట్లాడుతూ నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడింది. కానీ నాకంటూ నేను ప్రత్యేకంగా ఒక గుర్తింపు తెచ్చుకున్నా. ఇప్పుడు కావ్య అంటే తెలియని వాళ్ళు లేరు వార్డులో. నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. దీనివల్ల పార్టీ టికెట్ రాలేదు. ఇండిపెండెంట్గా ఈసారి నేను బరిలో దిగుతున్నా. విజిల్ గుర్తు నుంచి జనాలలో నాకు మంచి ఆదరణ ఉంది. ఈసారి ఖచ్చితంగా గెలుస్తా అన్న నమ్మకం ఉంది. వాళ్ళు ఓటేసి నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకం వచ్చింది నాకు. నేను గెలిచిన తర్వాత చేసే పనులు స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్స్ కానీ, బోర్వెల్స్ కానీ. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, వాటర్ ప్రాబ్లం గురించి తెలియంది కాదు. ఒక్కొక్క 3-4 డేస్కి ఒక్కసారి వస్తుంది వాటర్. ఎక్కడ మన సుభాష్ నగర్లో అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంది. బోర్వెల్స్ గురించి కానీ, రేషన్ కార్డ్స్ గురించి కానీ, ఇంటి నెంబర్స్ గురించి, పెన్షన్స్ గురించి, అన్నిటి గురించి నేను ఫైట్ చేసి ఎట్లయినా మన వార్డ్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక ధ్యేయంతో నిజాయితీగా పనిచేయాలని. డ్రైనేజీలు కూడా నీట్ చేయడం లేదు. ఒక 5 ఇయర్స్ నుంచి అసలు ఒక్కసారి కూడా క్లీన్ చేసినట్టే లేదు. మన ఇంటి వెనకాల ఉంది. వచ్చిన తర్వాత చేసే పనులు అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లులు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, పెన్షన్స్ కానీ అవన్నీ తీసుకొచ్చే బాధ్యత నాది. గెలిచిన తర్వాత నేను చేసే పనులలో ఇవి మొట్టమొదటిగా ఉంటాయి. బోర్వెల్స్, వీటి మీద నా ఫోకస్ అంతా ఉంది. 7వ వార్డు ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటే, నెంబర్ 3 విజిల్ గుర్తుపై ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. యువత నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లో ముందడుగేయాలని చెప్పి, అమ్మాయిలు కూడా ఎందులో తక్కువ కాదు, వాళ్ళతో సమానంగా ఉంటామని చెప్పి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ముత్తమల్ల కావ్యజ్యోతికి ఓట్లేసి గెలిపించగలరని కోరుకుంటాను. భారీ మెజారిటీతో గెలిపిస్తే నేటి యువత ఇంకా రేపటి రోజున ఈ అసెంబ్లీ అని కోరుకుంటున్నా. మన ముత్తమల్ల కావ్యజ్యోతిని విజిల్ గుర్తు మూడో నెంబర్కి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను.